వాడు ఏలియా. ఏలియా మంచి గొప్ప దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండేవాడు. గొప్పవాడు ఏలియా. మళ్ళాంటి స్వభావం కదా అర్థం ఏంటి? ఆయన పెద్ద దేవుడే కాదు. ఈనాడు చాలా మంది మనుషులు దేవుడిగా చేస్తున్నారు. జోషేఫ్ తమ్మిని దేవుడిగా కొలుస్తారు కదా. ఒక ఆయన ఉన్నారు, దేవదాస్ గారు, యేసుదాస్ గారు, ఒక ఆయన ఉన్నారు. మనం అందరం దేవుడిగా వెళ్తారు. దేవుడు ఎవడు? యేసు ప్రభు ఒకరు. అలాగే నేను తప్ప మరొక దేవుడు దేవదాస్ గారు అంటారు. వీళ్ళందరూ బాగా దేవుడు వెళ్తారు. యేసు గారు అన్నాడు, నాకు అలాంటివి వద్దబ్బా, నార్మల్గానే ఉంటాను కాబట్టి నా విషయంలో మాత్రం ఎలా ఉండాలంటే క్యాజువల్గా ఉంటాను కాబట్టి నేను ఎవరు కొనవలసిన అవసరత లేదు అంటే ఎందుకు చెప్పి మాట? యాకోబు మళ్ళాంటి స్వభావం కలిగిన వాడే, ఆయన మానవుడే, మనిషే, నీలాంటి కలిగిన వాడే, నాలాంటి కలిగిన వాడే. అయితే ఏం కలిగిందంటే ఆయనకి ఆసక్తి కలిగినదట. చూడంటమాట, ఏలియా మళ్ళంటి స్వభావం కలిగిన వాడే, కానీ అయినప్పటికీ ఏ ఆసక్తి అంటే ఆయన చదువుకుందాం, చదువమ్మా. వర్షము పడుకోకుండా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థనలో ఉన్న శక్తి, ఆ శక్తి ఆయన ప్రార్థనలో ఉన్న అలవాటు క్రమం తప్పకుండా చేశాడు. ఆయన చేసిన ప్రార్థన వర్షం ఆగిపోలేదంట. వర్షం ఆగమంటే ఆగినది, కురమ్మంటే కురిసినది. ప్రార్థన వినే దేవుడు. అంతే ఆశతో ఉన్న యొక్క నీ యొక్క అపేక్షను బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ విషయంలో చక్కటి యొక్క అద్భుత కార్యాలు చేస్తాడు. నేను అదే అంటున్నా, మీరు దేవుడి మందిరానికి వస్తున్నారు, సన్నిధికి వస్తున్నారు, దేవుని ఆలయానికి వస్తున్నారు, ఆసక్తితో రండి, ఆశ కలిగి రండి. ఏం ఆశ అండి? నీకున్న ఆశ ఏంటి, నీకున్న సమస్య ఏంటి అనే విషయంలో ఈ ప్రార్థన అంశం ఏంటంటే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్న వారుగా ఉండాలి. ధ్యానం అంటే అటువంటి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా, ఎన్నెన్నో మేలు చేస్తున్నావు నా జీవితంలో, ప్రభా ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశావు తండ్రి. నాయన నువ్వు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకున్నాను. వ్యక్తిగతంగా దేవునితో పోరాడుతున్న ప్రార్థన అంటే ఆసక్తితో కలిగినప్పుడు దేవుడు జాగ్రత్తగా వింటాడు. ఇక అనేక కార్యాలు చేసి వాడికి ఉంటాడు. దీన్ని ఏమంటామంటే ఆసక్తితో కూడిన ప్రార్థన. చూడండి, మరి కన్నీటి ప్రార్థన ఆసక్తితో ఉండాలి మొదటిగా. తర్వాత ఏ ప్రార్థన కలిగి ఉండాలి? కన్నీరు కార్చాలి. దృక్పథంతో నువ్వు పశ్చాత్తాపం పడినప్పుడే కన్నీరు అనేది నీళ్ళ నుంచి ప్రవహిస్తుంది. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కన్నీటి ప్రార్థన. పాప